నేను అడిగింది మీ జీవితంలో బాగా గత జీవితంలో ఒక గుర్తుంచుకోదగిన సందర్భం చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఒకడు ఢిల్లీ నుంచి వరంగల్ వెళ్తే హైదరాబాద్ తగలదు ట్రైన్లో, కానీ హైదరాబాద్ వచ్చి నా రూమ్కి వచ్చి విజయానికి 5 మెట్లు చదివిన తర్వాత నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ని. తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ డ్రింక్ చేస్తే యాక్సిడెంట్ జరిగి 2 కళ్ళు పోయినాయి. అప్పుడు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు విజయానికి 5 మెట్లు చదివాను, ఐఏఎస్ అయ్యాను. ఇప్పుడు అదేదో కోట ఉందంట వాళ్ళకి, అందుకని మిమ్మల్ని చూడటానికి వచ్చాను. చక్రాల కుర్చీలో వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. ఇలాంటి మంచి సంఘటనలు చాలా ఉన్నాయి. బాధపడ్డ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అడిగిన సంఘటనలు అవన్నీ అడుగుతుంటే బాధగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ నేను అడగటం బాధలు ఎక్కువ లేవండి అసలు. ఎప్పుడు నాకు జుట్టు ఊడిపోకుండా ఉండటానికి కారణం కూడా 70 ఏళ్ల వయసులో అది. నాకు బాధలు లేవు అసలు. చాలా బాగా మీకు నచ్చిన కవిత్వం ఏదన్నా చెప్తారా? కవిత్వం కానీ బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్నిదన్ పూత మెరుంగులున్ పసరపూప బెడంగల జూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మన కమ్మనను ఆపురి బాయకుండు మకరాంక శశాంక ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా పోయేదం ఎక్కడికైనా మా ఇండ్ల సురభులాన మంజుల ఎన్ని పద్యాలన్నా కవిత్వం సార్. ఓకే, మీరంటే పౌరాణిక నాటకాలు అవి కూడా అట్లో. ఓకే, కవిత్వంలో బాగా నచ్చిన కవిత్వం పోతనది 100% పోతన. తర్వాత అలసాని పెద్దన అంటే రచన అలసాని పెద్దన అనగానే ఒకటి గుర్తుకొస్తుంది సార్. అలసాని పెద్దనకి రచన రాయాలంటే ఉయ్యాల ఇంకే చాలా చెబుతారు కదా, అట్లాంటివి మీకు కూడా అవసరం? నాకు యాక్చువల్గా నా రూమ్ చాలా బాగుంటుందండి. ఒకవైపు ఎక్వేరియం ఉంటుంది, ఒకవైపు కిటికీ అవతల చిన్న పక్షుల పెద్ద ఇది ఉంటుంది. అక్కడ నుంచి పక్షుల కిలకిల రావాలు వస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి చేపలు ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకి సుగంధం స్ప్రే అవుతూ ఉంటుంది రూమ్లో ఆటోమేటిక్గా కరెంటుతో. చాలా బాగుంటుంది రూమ్. తద్వారా ఆ వాతావరణం ద్వారా మీరు డబ్బులు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అవన్నీ చేసుకున్నాం. మొదట్లో మామూలుగా బోర్లో పట్టుకొని మా కుక్కి మంచి మీద బోర్లో పట్టుకొని రాసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇవి అంతా శ్రీశ్రీ కవిత్వం చాలా నాకు సంబంధం లేని భావకత్వం కొంచెం అటువంటిది ఇష్టం అండి. కొంచెం భావకత్వం, కొంచెం బాలగంగాధర తిలక్ తాలూకు అమృతం కురిసిన రాత్రి, రాజమండ్రిని నక్షత్రంతో పోలుస్తాడు, గోదావరి అలాంటికి ఎక్కువ ఇష్టం. శ్రీశ్రీ అంటే ఇష్టం లేకపోతే శ్రీశ్రీ నేను ఒకటే పక్క రూమ్స్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకునేవాళ్ళం రాత్రి కూర్చొని. ఓకే, ఫైనల్గా తెలుగు ప్రజలకి లేదా తెలుగు సాహిత్యాభిమానులకి మీరు ఇచ్చేస్తాను. తెలుగు సాహిత్యాభిమానులకు కాదు కానీ తెలుగు యూత్కి ఏం కావాలో, అదే అసలు యూత్కి ఏం కావాలో చెప్తానండి. చెప్పండి. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది యూత్కి కోరిక ఉంటుంది తప్ప గమ్యం లేదు. కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటే అది కోరికే, దానికి ఏం చేయాలనేది కృషి. సో కృషి కోసం చేయండి. ఆనందం వేరు, సంతోషం వేరు. నీకు ఒక ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరికితే అది సంతోషం. అలాంటి సంతోషాలు ప్రతిరోజు కలిస్తే అది ఆనందం. జీవితంలో ఆనందంగా ఉండటానికి ట్రై చేయి. సంతోషాలు టెంపరీ. ఇది లాస్ట్ పాయింట్. బుద్ధి ఆనందం గురించి చెప్తుంది, మనసు సంతోషం గురించి చెప్తుంది. బుద్ధి చెప్పినట్టు విను, బుద్ధితో మనసుని కంట్రోల్ చేయి. మనస్సు కోతిలాడి దాన్ని చెప్పినట్టు ఆడుకుంటుంటే ఫస్ట్ డే సినిమా దొరుకుతమే జీవితంలో గెలుపు అనుకుంటావు. యూత్లో ఇది మానేసి భవిష్యత్తు కోసం ఎలాగ పునాది వేసుకోవాలనేది ఆలోచించు. ఇది నేను యూత్కి చెప్పేది. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్ళమని మంచి సలహా ఇచ్చారు.